వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సుదర్శన రెడ్డిని మొన్న పోలీసులు చొక్కా పట్టుకుని తీసుకెళ్లినటువంటి ఉదంతం ఏదైతే ఉందో దాని మీద ఇప్పుడు సీరియస్ పరిణామం. రివర్స్ కేసు, ఆయనే లాయర్ కావడం, ఒకప్పుడు కీలక స్థానంలో ఉండటంతో వైఎస్ఆర్సీపీ నేత జిల్లా సుదర్శన్ రెడ్డి పట్ల దురుసుగా వ్యవహరించిన లక్కిరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ సీఐ కొండారెడ్డి, వీరపల్లి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ మోహన్లకి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. పూర్తి వివరాలు తమ ముందుంచాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 25కి వాయిదా ఇచ్చింది. మేరకు హైకోర్టు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది డిసెంబర్లో కడప జిల్లా గాలివీడి ఎంపీడీఓ జవహర్ బాబు మీద సుదర్శన్ రెడ్డి తత్తులు దాడి చేశారు అంటూ పోలీసులు అక్రమ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు అంటూ సాక్షి రాసుకొచ్చింది. విషయం ఏంటి, ఆ రోజున వాళ్ళ అమ్మ అది అక్కడ అధికారంలో ఉంటే మండల పరిషత్ చైర్మన్గా ఈయన ఒకప్పుడు ఉండి ఈయన రిజైన్ చేసేసి లాయర్ ఉద్యోగం చేసుకుంటూ వచ్చారు ప్రభుత్వం తరపున. ఆ తర్వాతన ఈయనే అక్కడ పరిపాలన నడిపిస్తున్నారు. వాళ్ళ అమ్మ లేనటువంటి సందర్భంలో ఈ మధ్యన తెలుగుదేశం వాళ్ళు ఎవరో అక్కడ ఎంఆర్ఓతో చెప్పి అట్లా అతనికి ఎట్లా ఇస్తారు తాళాలంటే ఆపేశారు. అలా ఆపేస్తే ఇతను గొడవ పడతాడని తెలుసు. గొడవ పడిన టైం కరెక్ట్గా అక్కడ పోలీసులు రెడీలో ఉండి వెంటనే అతన్ని అరెస్ట్ చేయడం, ఆ దౌర్జన్యం చేస్తూ ఉండగా అతను ఎంఆర్ఓ భయపడిపోయి కింద పడిపోవడం, ఆ టైంలో ఉద్యోగులు ఆందోళనకు దిగడం, ఇంకో పక్కన అతన్ని దగ్గరుండి చొక్కా పట్టుకుని తీసుకొచ్చినటువంటి సంగతి చోటు చేసుకుంది. దాని మీద ఇప్పుడు తను ప్రైవేట్ కేసు వేశారు. ఆ కేసు సందర్భంగా ఇప్పుడు కీలకమైనటువంటి ఏదైతే కథను చోటు చేసుకుంది. తన భర్త సుదర్శన్ రెడ్డిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారు, ఆయన కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వండి జిల్లా అరుణ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడం. ఈ వ్యాజ్యం మంగళవారం మరోసారి విచారణకు వచ్చినప్పుడు అరుణ్ తరపు న్యాయవాది వీఆర్ రెడ్డి కొవ్వూరి వాదనలు వినిపిస్తూ సుదర్శన్ రెడ్డి పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారన్నారు. ముఖ్యంగా సీఐ కొండారెడ్డి, ఎస్ఐ మోహన్లు సుదర్శన్ రెడ్డి పట్ల దారుణంగా వ్యవహరించారు, అందుకే వాళ్ళని వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చామని చెప్పారు. సుదర్శన్ రెడ్డి న్యాయవాది అని, గతంలో డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్గా పనిచేశారని చెప్పారు. అంతేగాక రాజకీయాల్లో కూడా క్రియాశీలకంగా ఉన్నారన్నారు. అట్లాంటి వ్యక్తిని కాలర్ పట్టుకుని పోలీసులు లాక్కెళ్లారని, తద్వారా ఆయన ప్రతిష్టను దెబ్బతీశారని చెప్పారు. నేపథ్యంలో కొండారెడ్డి, మోహన్లను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేరుస్తూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశామని కోర్టుకు చెప్పారు. ఈ వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం కొండారెడ్డి, మోహన్లకి నోటీసులు జారీ చేసింది.